ఒకప్పుడు ఒక దట్టమైన అడవి ఉండేది. అది పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న చీమ జీవిస్తూ ఉండేది. అది ప్రతిరోజూ ఆ అడవిలో ఆహారం వెతికి తింటూ ఉండేది. ఒకరోజు అది ఆ అడవిలో ఆహారం వెతుక్కుంటూ ఒక కాలువ ఒడ్డుకు చేరుకుంది. అప్పుడు ఆ చీమ కాలు జారి ఆ ప్రవహిస్తున్న కాలువ నీటిలో పడిపోయింది. అప్పుడు ఆ చీమ దయచేసి నన్ను రక్షించండి అంటూ అరుస్తూ ఉంది. ప్రక్కనే ఉన్న చెట్టుపై నుండి ఒక రామచిలుక చీమను గమనిస్తూంది. ఆ రామచిలుక తన ముక్కుతో పక్కనే చెట్టు కొమ్మకు ఉన్న ఆకును తెంపి కాలువ నీటిలో వేసింది. అప్పుడు ఆ చీమ మెల్లిగా ఆ ఆకును తన కాలుతో దగ్గరకు తీసుకుని ఆకు పైకి ఎక్కి నిలబడింది. ఆ అలలకు నెమ్మదిగా ఆకుతో పాటు చీమ గట్టుకు చేరుకుంది. ఆ చీమ రామచిలుకతో ఇలా అంది, నీ సహాయం వల్లనే నేను బ్రతికి ఉన్నాను. నీకు ధన్యవాదాలు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వేట కోసం వచ్చాడు. అతనికి చెట్టుపైన ఉన్న రామచిలుక కనబడింది. వెంటనే తన చేతిలో ఉన్న బాణం ఎక్కుపెట్టాడు. చెట్టు కింద ఉన్న చీమ అది గమనించి వెంటనే ఆ వేటగాడి కాలు కొరికింది. అప్పుడు ఆ వేటగాడు అయ్యో అనుకుంటూ కింద పడ్డాడు. అది గమనించిన రామచిలుక వెంటనే చెట్టు పైనుండి ఎగిరిపోయింది. తరువాత క్రిందికి వచ్చి చీమతో, నీవు నన్ను రక్షించావు స్నేహితుడా అంది. చీమ చిరునవ్వుతూ, అది స్నేహితులు చేసే పని అంది. అప్పటినుండి చీమ మరియు రామచిలుక మంచి స్నేహితులుగా మారి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ జీవించసాగారు.